హలో అండి, వెల్కమ్ టు ఒలోలాస్ హోమ్. సో అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే నేను వినాయక చవితి ఎలా చేసుకున్నామని ఆ రోజు తీసిన వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా ఎలా చేసుకున్నారని నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము వినాయక చవితి ఏంటంటే నా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడు వినాయకుని ప్రతిమ పెట్టుకుని అయితే పూజ చేసుకోలేదన్నమాట, ఆనవాయితీ లేదని చెప్పి. ఇంకా అలాగే ఈసారి కూడా మేము వినాయకం ప్రతిమ ఏమీ పెట్టుకోలేదు. కాకపోతే మా మోక్ష ఎప్పుడు కూడా మట్టితో గణపతిని చేసేది, అది సపరేట్గా పెట్టుకునేది అనమాట. ఇంక ఈసారి అలా కూడా చేయడానికి కుదరలేదు. ఇంకా నార్మల్గా దేవుడి గదిలోనే పూజ చేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రసాదం కోసం పాల తాలికలు చేస్తున్నానండి. అంటే ఆల్రెడీ ముందుగా పిండి ఎక్కించేసుకున్నాను. ఇంకా పాల తాలికలు పాయసం ప్రిపేర్ చేయడానికి మొత్తం అంతా పాలు అవి కూడా పెట్టుకున్నాను. కొన్ని తాలికలు వేసుకుని కొన్ని ఉండ్రాలు చేసుకున్నాను. సో వినాయక చవితికి పెట్టుకునే రెసిపీస్ అన్నీ కూడా ఆల్రెడీ నేను నా ఓల్డ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. అది కూడా చూస్తున్న వరకు అయితే బాగా తెలుస్తుంది. ఇంక ఈ విధంగా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. చాలామంది ఏంటంటే వరలక్ష్మి పూజకి ఎలా అయితే మనం ఎక్కువ ప్రసాదాలు చేసి అమ్మవారిని డెకరేట్ చేసుకుంటామో అలానే వినాయక చవితి కూడా చేసుకుంటున్నారు కదా. అంటే మా రిలేటివ్స్ వాళ్ళు కొంతమంది స్టేటస్లు అవి చూసినప్పుడు నాకు అనిపించింది మాకు కూడా ఎలా ఉంటే చేయొచ్చు కదా అని. చాలా రకాల ప్రసాదాలు అవి కూడా చేసుకుంటున్నారు. కాకపోతే ఇంకా మాకు లేదు కాబట్టి జస్ట్ నార్మల్గానే పూజ చేసుకుంటాము. ఇక్కడ పాల తాలికలు చేశాను కదా, తర్వాత పూజ గది కూడా ఈ విధంగా సెట్ చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజు దేవుడికి పెట్టిన పూలన్నీ కూడా మా మేడపైన మొక్కలకి పూసాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మొక్కలు వేసిన తర్వాత ఇన్ని పూలు పూయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. వర్షాలు బాగా పడడం వల్ల ఆ పూలు కూడా బాగా పూసాయి. ఇంకా పిల్లల బుక్స్ కూడా తీసి వాటికి స్వస్తిక్ సింబల్ కూడా వేసి అక్కడ పెట్టేశాను. తర్వాత నేను పూజ చేసుకుంటుంటే పిల్లలు కూడా వచ్చి కూర్చున్నారనమాట. ఇంకా అంటే మా చానస్య అని అండ్ మా పర్ణిక ఇద్దరు వచ్చారు. మోక్ష తర్వాత దాన్ని సింగిల్గా చేసుకుంటానని చెప్పింది. ఇంకా మేము ముగ్గురం అయితే పూజ చేసేసుకున్నాము. తర్వాత గుడికి వెళ్దామని చెప్పాను అనమాట. అందుకోసం వీళ్ళు నాకంటే ముందుగానే రెడీ అయిపోయి ఉండిపోయారు. ఇంటి దగ్గర ఇంకా ఏమీ పెట్టుకోము కాబట్టి దేవుడికి గుడి దగ్గరికి వెళ్తే గుడి దగ్గర దేవుడిని బాగా డెకరేట్ చేస్తారు కదా, చూడొచ్చు అండ్ దండం పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పాను. పూజ చేసుకునేటప్పుడు వాళ్ళిద్దరికీ కూడా చెరుకు అగరబత్తి ఇచ్చి వెలిగించమని చెప్పానండి. తర్వాత నేను తులసం దగ్గర దండం పెట్టుకుందామని వెళ్ళాను. వీళ్ళు బయటకు రాలేదు. మొబైల్ అలా కెమెరా ఆన్ చేసేసి ఉంది. వీళ్ళిద్దరు చూసారు ఏం చేస్తున్నారు, మళ్ళీ అగరబత్తీలు తీసుకుని వెలిగించి తెగ పూజ చేసేస్తున్నారు. నాకు ఎడిట్ చేసేటప్పుడు చూస్తే చాలా నవ్వు వచ్చిందనమాట వాళ్ళిద్దరిని చూస్తే. అంటే రియల్ వాయిస్తో వింటే మీకు ఇంకా అలా పెట్టలేదు కదా. ఇంకా నేను చేసిన ప్రసాదం అయితే పెట్టుకుని ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత పిల్లల్ని తీసుకుని గుడికి అయితే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడైతే చాలా బాగా డెకరేట్ చేశారనమాట. బంతిపూల దండలు అవి పెట్టి అరిటాకులు అండ్ అరటి గెలలతో ఉండేలా పెట్టి డెకరేట్ చేశారు. ఇంక ఇక్కడ మా మోక్ష ఏమో కొబ్బరికాయలు కొడుతుందనమాట. ఇంకా కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత గుడిలోకి వెళ్దామని అయితే చూస్తున్నాము. వీడియో తీమందామని వీళ్ళని అడుగుతున్నాను. వీళ్ళు ఎవరంటే మా నైబర్సే అండ్ చుట్టాలు కూడా మా ఇంటి పక్కనే ఉంటారు. అంటే గుడికి సంబంధించి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు కదా, సో వీళ్ళు నలుగురు మేనేజ్ చేస్తారు. ఇంకా ఉంటారు వాళ్ళ బ్యాచ్, కానీ అక్కడ నలుగురే ఉన్నారు. ఇంకా వాళ్ళలో ఒక అబ్బాయిని, మా రిలేటివ్స్ అబ్బాయిని మొబైల్ ఇచ్చి వీడియో అయితే తీయమని చెప్పాను అనమాట. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మేము వెళ్ళడమే కొంచెం 10:30 ఆ టైం అవుతుంది, లేట్ అయ్యింది. సో మార్నింగ్ అయితే అంటే మనకి దేవుడి పూజ చేస్తారు కదా, అప్పుడు చాలా బిజీగా ఉంది. మేము వెళ్ళేసరికి అయితే ఖాళీగా ఉందన్నమాట. ఇంకా అప్పుడైతే పిల్లల్ని తీసుకుని వెళ్ళాను కాబట్టి చక్కగా దేవుడికి దండం పెట్టేసుకున్నాను. ఇలాంటి వినాయక చవితి రోజు అయితే చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా. చిన్నప్పటి నుంచి మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. నాకేంటంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వినాయకుడు ప్రతిమ పెట్టుకుని పాలవెల్లి కట్టి చేసేవారు. అప్పుడు మాకు వినాయక చవితి ముందు రోజు హాఫ్ డే ఉండేదన్నమాట స్కూలు. మధ్యాహ్నం నుంచి హాలిడే ఇచ్చేస్తే
అది ఏజెన్సీలో ఉండేవాళ్ళం మేము సీలేరులో. అక్కడ దేవుడికి కావాల్సిన పత్రి, పళ్ళు అవన్నీ కూడా నేనే వెళ్ళి తీసుకొచ్చేదాన్ని అప్పుడు. ఇప్పుడైతే కనుక ఇవన్నీ అమ్ముతున్నారు కదా పత్తిరవి కూడా. నా చిన్నప్పుడు అవేమీ అమ్మేవారు కాదనమాట అక్కడ. అండ్ ఏజెన్సీ కాబట్టి అడవి ప్రాంతం కదా, ఎక్కువ మొక్కలు అవి ఉండేవి, పళ్ళ మొక్కలు కూడా చాలా ఉండేవి. నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో చాలా ఉంటే అవన్నీ కొన్ని కొన్ని తీసుకొచ్చేదాన్ని అనమాట. ఇంక మా డాడీకి పని ఉండేది కాదు, నేనే చేసేసేదాన్ని అవన్నీ కూడా. నాకు అవే గుర్తు వస్తుంది వినాయక చవితి వస్తే కనుక. ఇప్పుడైతే ఇంకా ఎవరు పిల్లలు మనం అలా వదలలేము, అలా చేయలేరు కూడా వాళ్ళు. అప్పటి రోజులు వేరనమాట. ఇంకా దండం పెట్టుకుని బయటకైతే వచ్చేసాం కదా. తర్వాత పంతులు గారు అయితే శతగోపం పెట్టి గోత్రనామాలు అవి కూడా చదివారండి. ఇంకా మా పిల్లల కోసం లడ్డూ ప్రసాదం ఇస్తున్నారు ఆయన, చిన్న చిన్న లడ్డూలు ఉంటేనే. అండ్ వీడియో తీస్తున్నాం కదా, నాకు మొబైల్లో అయితే వద్దు, నన్ను టీవీలో చూపించండి అని అడుగుతున్నారు అనమాట పంతులు గారు. సో పంతులు గారి కోసం ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి. ఇంకా అలా పంతులు గారి దగ్గర ప్రసాదం తీసేసుకున్నాను. తర్వాత ఇంకా కాసేపు కూర్చుందామని చెప్పి ఇక్కడైతే కూర్చున్నాము. ఈలోగా వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. అంటే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తారు అబ్బాయిలు అని చెప్పాను కదా, ఏమేమి చేస్తున్నారని అడిగితే మాట్లాడుతున్నారు. ఎప్పుడూ అయితే ముగ్గుల పోటీలు, డాన్స్ ప్రోగ్రాము ఇలావన్నీ కూడా చేస్తారు, చాలా సరదాగా జరుపుతారనమాట. కాకపోతే ఈసారి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం చేయలేదు. ఇంకా బయటకు వచ్చేసాక ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు, పులిహోర అండ్ శనగలు. అంటే మనం ఇవ్వచ్చు అండ్ కమిటీ వాళ్ళు కూడా పెడతారనమాట. మనం దేవుడికి ఏదైనా ఒక ప్రసాదం అనుకుని చేసి ఇచ్చేస్తే కనుక వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళకి పెడతారు, లేదంటే మనం తీసుకొచ్చుకుని అందరికీ మనం కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఆంటీ కూడా మా చుట్టాలే, ఆంటీని అడుగుతుంటే ఏదో ఒక రోజు తీసుకొచ్చి ఇచ్చేయండి అమ్మ, ఈవినింగ్ అయితే కనుక వీళ్ళే పంచిపెట్టేస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ మీరు మా పర్ణికాన్ని గమనించారో లేదో, అందరిది ఒక్కొక్క కంగారు అయితే దాన్ని ఇంకొక కంగారు. ఏంటంటే గుడి పక్కన చిన్న షాప్ ఉంటుందన్నమాట, పిల్లలకు కావాల్సిన చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ కూడా ఉంటాయి. అది ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా లాలీపాప్ అడుగుతుంది, వెళ్ళినప్పటి నుంచి అదే అడుగుతుందన్నమాట. ముందు మనం దండం పెట్టుకుందామా, వెళ్ళేటప్పుడు కొనిస్తానంటే అసలు ఆ గుడికి రావడమే లాలీపాప్ కోసం వస్తుంది అది. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. తర్వాత మా మోక్ష దాని బుక్స్ అన్నీ కూడా తెచ్చుకుని ఈ విధంగా స్వస్తిక్ సింబల్ అయితే వేసుకుంటుంది, వేసుకుని అది మళ్ళీ దండం పెట్టుకుందనమాట. సో ఇంతవరకే నేను షూట్ చేశాను అనమాట ఇంట్లో ఆ రోజు మేము చేసుకున్నది. ఇంకా తర్వాత మళ్ళీ పిల్లలు ఇంటి దగ్గర ఉంటే చెప్పాల్సిందే ఉంది, హడావడిగా ఉంటుంది కదా. అయినా కూడా ఇంకా పండగ కదా అని చెప్పి వాళ్ళని అడగను కొన్ని పిక్స్ తీసుకుందాంరా అంటే ఎవ్వరూ రాలేదండి, ఎవరికి వాళ్ళు టీవీ చూస్తూ కూర్చున్నారు. సర్లే అని చెప్పి ఇంక ఊరుకుని టిఫిన్ అయితే చేసేసాను. తర్వాత ఇంకా వంట కూడా స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు అంటే హైదరాబాద్లో ఉంటారు, గట్కేశ్వర్ దగ్గర. అక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మా తమ్ముడు వాళ్ళు ఇలా విధంగా వినాయక విగ్రహం పెట్టి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఈ ఇయర్ కూడా పెట్టారు. అండ్ గణేష్ చాలా బాగుంది కదా ఇక్కడ కూడా. ఇంకా వాళ్ళు చేసింది, వాళ్ళు అక్కడ ఈవినింగ్ పూజ చేస్తారు. సో నాకు వీడియో కాల్ చేసి చూపించారనమాట. ఇంకా మీ అందరికీ కూడా చూపిద్దాం కదా అని చెప్పి మా తమ్ముడిని వీడియో తీయమన్నాను ఎలా చేశారని. ఎవ్రీ ఇయర్ కూడా అంటే మా తమ్ముడు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు, చాలా బాగా చేస్తారనమాట అక్కడ కూడా. మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేశానండి. మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.